ఏపీలోని మెడికల్ షాపుల్లో ఆపరేషన్ గరుడ పేరుతో చేపట్టిన దాడుల్లో విస్తుబోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిషేధిత డ్రగ్స్ తో పాటు ఐసిస్ డ్రగ్ గా పేరొందిన మత్తుమందులను సైతం ఇష్టానుసారంగా అమ్మేస్తున్నారు. దీంతో మెడికల్ షాపుల్లోని అక్రమాలపై ఏపీ ప్రభుత్వం కొరడా జొలిపిస్తోంది. ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో యథేచ్ఛగా జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా జడిపించింది. వరుసగా వస్తున్న ఫిర్యాదులతో పాటు నిషేధిత మత్తుమందులను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కోట్లు గడిస్తున్న వైనంపై అధికారులు దృష్టి పెట్టారు. ఆపరేషన్ గరుడ పేరుతో 100 బృందాలు ఏకకాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న మెడికల్ షాపులపై దాడులు నిర్వహించారు. అధికారులకు పక్కా సమాచారం ఉన్న షాపులతో పాటు హోల్సేల్, రిటైల్ షాపులపైన వరుసగా తనిఖీలు చేశారు. గత 3-4 ఏళ్లుగా ఏవే మందులు కొనుగోలు చేశారు, ఏవి ఎక్కువగా విక్రయించారు, వాటిని ఏ మార్గాల్లో తెప్పించుకుంటున్నారు, బిల్లులు సక్రమంగా ఉన్నాయా, ఇలా అనేక అంశాలను అధికారులు పరిశీలించారు. కొన్ని చోట్ల గడువు తేదీ అయిపోయినప్పటికీ కౌంటర్లలో ఉంచి అమ్ముతున్నట్లు గుర్తించారు. అయితే తనిఖీల నేపథ్యంలో రాష్ట్రం మొత్తం మీద కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉన్న మెడికల్ షాపు ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించింది. కొనకళ్ల రామ్మోహన్ అనే వ్యక్తి భార్గవ మెడికల్స్ పేరుతో దశాబ్దాలుగా అక్కడ మందుల షాపు నిర్వహిస్తున్నారు. ఐజీ రవికృష్ణ విజయవాడలోని అనేక షాపుల్ని పరిశీలించిన అనంతరం పక్కా సమాచారంతో మధ్యాహ్నం నేరుగా అవనిగడ్డకు చేరుకున్నారు. భార్గవ్ మెడికల్ షాప్ లో తనిఖీలు నిర్వహించగా అక్కడ ఎక్కువ నిషేధిత మత్తుమందులే ఉన్నట్లు గుర్తించారు. రికార్డులు పరిశీలించి విక్రయించిన గణాంకాలు చూసి అధికారులు నివ్వెరపోయారు. 2022, 23, 2023, 24 సంవత్సరాల్లో ఈ ఒక్క షాపులోని 55,961 ట్రెమడాల్ మాత్రలు, 2,794 ఇంజెక్షన్లు అమ్మినట్లు తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు వాడే మత్తు పదార్థాలతో తయారు చేసిన మందుల్ని డాక్టర్ సూచనలు లేకుండానే యథేచ్ఛగా సామాన్య ప్రజలకు నేరుగా అమ్మేస్తూ ఓ విధంగా వారిని మత్తుకు బానిసలుగా మార్చేశారు. అవనిగడ్డతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఇదే షాపులో ఈ తరహా మత్తు మందుల్ని కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ షాపు యజమాని కొనకళ్ల రామ్మోహన్ పై కేసు నమోదు చేశామని, అదేవిధంగా ఇంత పెద్ద మొత్తంలో స్టాకు ఎవరిస్తున్నారు, వారి వెనుక ఎవరెవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఐజీ రవికృష్ణ తెలిపారు. ఈరోజు అవనగడ్డలోని మెడికల్ షాప్లోని సుమారుగా 55,000 సంబంధించిన ట్రెమడాల్ ట్యాబ్లెట్స్ గత 2 సంవత్సరాలుగా ఇది విక్రయించడం, ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఇది NDPS చట్ట ప్రకారం కూడా కఠినమైన నేరం, అది కమర్షియల్ క్వాంటిటీ కింద వస్తుంది. అదేవిధంగా ట్రెమడాల్ ఇంజెక్షన్స్, అల్ట్రాజోలం, ఇంకా ఇతరత్ర విషయాలు కూడా చాలా వైలేషన్ దీంట్లో కనిపించింది. దీంట్లో విస్తృతంగా దర్యాప్తు చేసి NDPS చట్టం ప్రకారం కేసులు నమోదు చేయబోతున్నాం. NDPS చట్టం ప్రకారం మీకు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న మెడికల్ షాప్స్, ఏజెన్సీస్ అందరికీ కూడా ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏదైతే NRX డ్రగ్స్ ఉంటాయో వాటిని విక్రయించొద్దని ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఆపరేషన్ గరుడ పేరుతో ఈగల్ టీం తనిఖీలతో దివిసీమలో ఇప్పుడు భార్గవ్ మెడికల్స్ పేరుతో పాటు కొనకళ్ల రామ్మోహన్ పేరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాదాపు 3 ఏళ్లుగా ఇష్టం వచ్చినట్టుగా మత్తు మందుల్ని ప్రజలకు విక్రయిస్తూ వారిని బానిసలుగా మార్చారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే కేవలం మందుల షాపు నిర్వాహకుడు ఒక్కడే దర్జాగా ఇలా మత్తు పదార్థాలు విక్రయించే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. విజయవాడకు చెందిన వైసీపీ నేత, మాజీ మంత్రి అండదండలున్నట్లు తెలుగుదేశం ఆరోపిస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అవనిగడ్డ ఇన్ఛార్జ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డీజీపీ ఖచ్చితమైనటువంటి విచారణ జరిపితే దీని వెనుకున్నటువంటి పెద్దల భాగవతం అంతా బయటపడుతుంది. కాబట్టి రామ్మోహన్ అరెస్ట్ చేశారు. ఇతని సోదరుడు కీలక సూత్రధారి విద్యాధర్ రావు విజయవాడ నుంచి పారిపోకుండా అతన్ని కూడా అదుపులో తీసుకోండి. వీళ్ళిద్దరినీ గనక విడివిడిగా విచారిస్తే ఆ మాజీ మంత్రి బండారం బయటపడుతుంది. ఏపీ వ్యాప్తంగా మొత్తం 100 బృందాలు తనిఖీ చేస్తే ఒక్క అవనిగడ్డలోనే భార్గవ్ మెడికల్స్ పై ఇప్పుడు అధికారులు దృష్టి పెట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో విచారణ పూర్తయితేనే కొనకళ్ల రామ్మోహన్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల భాగవతం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ దిశగానే అధికారులు ఇప్పుడు విచారణను వేగవంతం చేసి త్వరలోనే గుట్టు విప్పనున్నారని చెబుతున్నారు.